అధికారంతో కూడుకున్న బోధ ఎక్కడ? అడుక్కు తినేదానికి బోధ ఎక్కడ? గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, అకౌంట్ నంబరు ఏంటిది? ఏంటిది? కింద ఏమని రాస్తారు తెలుసా? సపోర్ట్ అవర్ మినిస్ట్రీ, మా పరిచర్యకు సహకరించండి. మన మినిస్ట్రీని సపోర్ట్ చేయాల్సింది డబ్బులు వేసేవాళ్ళు కాదు, మనల్ని మినిస్ట్రీలో నియమించిన ఆయన సపోర్ట్ చేయాలి. మనల్ని సేవలో ఎవరు పెట్టారో ఆయన సపోర్ట్ చేస్తే అది బాగుంటుంది. కానీ నువ్విచ్చే 10 రూపాయలకి 100 రూపాయలకి నా మినిస్ట్రీ నిలవబడుతుందంటే అది దేవుడిచ్చిన మినిస్ట్రీ కాదు, సపోర్ట్ అవర్ మినిస్ట్రీ అని వాళ్ళని ఎందుకు అడుగుతున్నావు? గదిలోనికి వెళ్ళి తలుపు గడియ పెట్టుకొని రహస్యములో దేవుడికి ప్రార్థన చేయి. ప్రభువా, నీవు కదా నన్ను మినిస్ట్రీకి నియమించావు, కాబట్టి నీవు సపోర్ట్ చేయని ఆయనకు ప్రార్థన చేయి. ఆయన ప్రార్థనలకి సపోర్ట్ చేస్తాడు. అకౌంట్ నెంబర్లు వేసి సపోర్ట్ అవర్ మినిస్ట్రీ అంటే వాడు బెగ్గర్ అని అర్థం, అడుక్కు తినేవాడు అని అర్థం. అధికారంతో కూడుకున్న బోధ యేసు చేశాడు, అధికారంతో కూడుకున్న బోధ అపోస్తులు చేశారు. ఈరోజు బోధ ఏంటంటే అడుక్కు తినే బోధ. తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకుల్ని, తమ స్వకీయ దురాశలకి అనుకూలమైన బోధకుల్ని తమ కొరకు పోగు చేసుకుని కల్పనా కథల వైపు తిరిగే కాలం వస్తుంది. వాక్యం కాదంట, కల్పనా కథలు, పిట్ట కథలు, కట్టు కథలు, కాకమ్మ కథలు వాక్యముగా చెప్పేటువంటి రోజులు వస్తాయని అప్పుడు చెప్పాడు. ఈరోజు మనం వింటున్నవన్నీ కథలే.